హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 2023 నోటిఫికేషన్లో మనకి ఈసారి 20,000కు పైగా ఉద్యోగాలు అయితే ఉండబోతున్నాయండి. ఇక ఓకేనా, మరి పోటీ పరీక్షకి ఈ యొక్క సచివాలయాలను, ఈ యొక్క ఉద్యోగాలను, ఓకేనా, ఎన్ని ఉద్యోగాలు ఉన్నా కూడా మనకు వచ్చేది ఒకటే అండి కదా. సో ఒక ఉద్యోగానికే మనము పోటీ పడేది కాబట్టి ఆ ఉద్యోగానికి సన్నద్ధతగా ఖచ్చితంగా మనము ప్రీవియస్గా 2 నోటిఫికేషన్లలో ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని మార్కులు వచ్చాయి, ఏ సబ్జెక్ట్కి అత్యధిక ప్రాధాన్యత ఉంది అనే అంశాన్ని ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాల్సిన అవసరము ఉంది. ఓకేనా, ఇది ప్రిపరేషన్లో భాగంగా ప్లానింగ్ అంటారండి. ఓకేనా, ముందస్తుగా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా అయితే మనము అన్నీ తీసుకొని రెడీగా వెళ్తామో, సో ఇది కూడా అంతే. ప్రీవియస్ పేపర్స్ కావచ్చు, ఓకేనా, సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఆయుధాల మాదిరిగా ఉంటాయి. ఓకేనా, యుద్ధానికి కత్తి లేకుండా పోతే ఏ విధంగా ఉంటుందండి కదా, అదే మాదిరిగా ఉంటుంది మనము సరైన ప్రణాళిక లేకుంటే. ఓకేనా, సో గైస్, మరి నిరుద్యోగ అభ్యర్థుల యొక్క అభ్యర్థన మేరకు మన కోర్స్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది, ఆఫర్ వ్యాలిడిటీని. ఓకేనా, ఆఫర్ అనేది మళ్ళీ ఎక్స్టెండ్ చేసామండి. మంచి రెస్పాన్స్ అయితే ఉందండి. స్టూడెంట్స్ ఒకరు తీసుకొని అవి బాగున్నాయని మరో 10 మంది స్టూడెంట్స్కి చెప్పడం ద్వారా, సో వాళ్ళు తీసుకుంటున్నారు, మళ్ళీ కొంతమందికి చెప్పడం ద్వారా మరి వాళ్ళ రిక్వెస్ట్లు రావడంతో మళ్ళీ ఆఫర్ అయితే ఎక్స్టెండ్ చేసామండి. ఇంకెవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే తీసుకోండి. ఏ విధంగా తీసుకోవాలో చెప్తాను. కేవలం 500 రూపీస్కే అండి. ఓకేనా, కంప్లీట్ కేటగిరీ 1 సిలబస్ అంతా కూడా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. బైలింగ్వల్, తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. పీడిఎఫ్లు మాత్రం తెలుగులో ఉంటాయి. ఓకేనా, మరి కేటగిరీ 1 ఉద్యోగాలకు ఏ విధంగా 150 మార్కులకు 150 మార్కులు ఏ టాపిక్స్ నుంచి వస్తాయో చూద్దాము. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి మెగా టెస్ట్ సిరీస్ 50,000 క్వశ్చన్స్తో మరి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉందండి. చాలా తక్కువ కాస్ట్లో కొత్త సిలబస్ బేస్ చేసుకుని తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా అందిస్తున్నాము. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ కూడా అందజేస్తున్నామండి. జస్ట్ 299 రూపీస్కి ఈ ఆఫర్ అయితే ఉంది. టెస్ట్ సిరీస్ ప్లస్ పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఎన్నిసార్లు అయినా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఒకేలా వందల సంఖ్యలో టెస్ట్లు అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ గ్రాండ్ టెస్టులు కూడా మీకు అందజేయడం జరుగుతుంది, ఒక 15. ఓకే, మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, వీటితో పాటుగా మరి ఏపీ టెట్ మరియు డిఎస్సి లేదా టీఆర్టీకి సంబంధించి కంప్లీట్ కోర్సును కూడా మీకైతే అందుబాటులో ఉంచుతున్నామండి, చాలా తక్కువ కాస్ట్లో. ఓకేనా, సో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. డిఎస్సి మరి అతి త్వరలోనే మనకు వేయబోతున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. మరి ఈరోజు ప్రత్యేకంగా ఆఫర్స్ అయితే ఛానల్లో ఉంచడం అయితే జరుగుతుంది. ఎస్ఏ మరియు హెచ్జిటికి కంప్లీట్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. ఓకేనా, ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ముందు డెమో చూడండి, తర్వాతే తీసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే కంప్లీట్గా కేటగిరీ 1 గురించి మాత్రమే చూస్తున్నాము. అందరూ కూడా గమనించాలి. కేటగిరీ 1లో మనకి ఎన్ని ఉద్యోగాలు ఉంటాయండి చూద్దాం. పంచాయతీ సెక్రటరీ, నెక్స్ట్ మహిళా పోలీస్, వార్డ్ అడ్మిన్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, 4 ఉద్యోగాలు ఉంటాయండి. వీటికి అర్హత ఏంటో తెలుసు కదా, ఎనీ డిగ్రీ అండి. బీకామ్ కావచ్చు, బీఏ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీ ఫార్మసీ కావచ్చు, బీటెక్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ, డిగ్రీ ఉంటే చాలు మీ దగ్గర. ఓకేనా, మీరైతే ఎలిజిబుల్ అవుతారు. అయితే వీటన్నిటికీ కూడా సిలబస్ అనేది సేమ్ ఉంటుందండి. పార్ట్ ఏ, పార్ట్ బి 2 భాగాలుగా ఉంటుందండి. పార్ట్ ఏ, పార్ట్ బి, ఈ 2 సిలబస్లు అయితే ఈ 4 ఉద్యోగాలకు సేమ్ అయితే ఉంటుందండి. అందరూ కూడా గమనించాలి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఏ టాపిక్ నుంచి ఎక్కువగా మార్కులు వస్తున్నాయో మనము గమనించాల్సిన అవసరం అయితే ఉంది. కరెంట్ అఫైర్స్ అండి 7 మార్కులకైతే ఉంటుందండి. కరెంట్ అఫైర్స్ ఎన్ని మార్కులకు వస్తాయండి? గత 2 పరీక్షల సచివాలయం నోటిఫికేషన్ 1, సచివాలయం నోటిఫికేషన్ 2 2 ప్రశ్నపత్రాలని సో అనాలిసిస్ చేసినప్పుడు వచ్చినటువంటి డేటా అండి. ఇదంతా ఏదో మామూలుగా తీసుకొచ్చిన డేటా కాదు, చాలా అనాలిసిస్ చేసినటువంటి డేటా. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నుంచి 7 అండి. స్కీమ్స్, నవరత్నాలు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అది నవరత్నాల నుంచి 6 మార్కులు, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు. నెక్స్ట్ స్టాండర్డ్ జీకే నుంచి ఒక 3 మార్కులు అడుగుతున్నారు. నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్ అండ్
కరెంట్ ఈవెంట్స్ అండి ఆన్ నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్, ముఖ్యంగా ఏపీ నుంచి ఎక్కువగా అడుగుతున్నారండి. కరెంట్ ఈవెంట్స్ ఆన్ ఒక పారాగ్రాఫ్ మాదిరిగా ఇచ్చైతే అడుగుతున్నారండి. ఇందులో 4 మార్కులు అయితే దీనికి రావడము జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే అర్థమెటిక్ నుంచి 4 మార్కులు, రీజనింగ్ నుంచి 11 మార్కులు వస్తున్నాయి. ఇంగ్లీష్ పారా నుంచి 4 మార్కులు. ఒక పారాగ్రాఫ్ ఇచ్చి కింద క్వశ్చన్స్ ఇస్తారు కదండి, ఒక పారాగ్రాఫ్ ఇస్తారు ఇలా. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 4, పైన పేరా చదవాలి, కింద ఆన్సర్ చేయాలి. ఓకే, చాలా సింపుల్గానే ఉంటుంది ఇది. నెక్స్ట్ ఇంగ్లీష్ గ్రామర్ నుంచి 4 మార్కులు, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 5 మార్కులు. ఓకేనా. ఏపీ జాగ్రఫీ అండి. ఓకేనా, 26 జిల్లాల నూతన సమాచారం మన యాప్లో కూడా, కోర్సులో కూడా చెప్పిస్తున్నామండి. ఏపీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కొత్త సిలబస్ మారింది కాబట్టి దీనిపైన కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి అందరూ కూడా. 10 మార్కులు అండి అత్యధికంగా వస్తున్నాయి దీంట్లోంచి. ఓకేనా. ఏపీ జాగ్రఫీ 10 మార్కులు, ఇండియన్ జాగ్రఫీ నుంచి కూడా 10 మార్కులు. ఈ 2 టాపిక్స్ కవర్ చేస్తే 20 మార్కులు వస్తాయి మీకు. ఏపీ హిస్టరీ నుంచి 9 మార్కులు, ఇండియన్ హిస్టరీ నుంచి 5 మార్కులు. నెక్స్ట్ ఏపీ అండ్ ఇండియన్ ఎకానమీ 2 కలిపి 10 మార్కులు అయితే వస్తాయి. పాలిటీ నుంచి 15 మార్కులు అండి. ఇండియన్ పాలిటీ చాలా పెద్ద సబ్జెక్టు కాబట్టి 15 మార్కులు అయితే ఇందులో అడుగుతారు. జనాభా లెక్కలనండి, ఇండియన్ సెన్సస్. ఓకేనా. ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే అడుగుతారు. మొత్తము 3 మార్కులు అయితే వస్తాయి. సుస్థిరాభివృద్ధి అండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ 2 టాపిక్స్ ఉంటాయండి మనకి ఇందులో. సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ నుంచి 5 మార్కులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి 3 మార్కులు. నెక్స్ట్ బయాలజీ నుంచి అండి. ఓకేనా, లైఫ్ సైన్స్, నిత్య జీవితంలో సైన్స్ ప్రాముఖ్యత, దీంట్లోంచి ఎన్ని మార్కులు వస్తాయండి? 10 మార్కులు వస్తాయి. ఫిజిక్స్ నుంచి 6 మార్కులు వస్తాయండి. కెమిస్ట్రీ నుంచి ఒక 3 మార్కులు అయితే వస్తాయి. బైఫర్కేషన్ నుంచి, విభజన సమస్యల నుంచి మరి 3 మార్కులు. ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత, మోస్ట్ ఇంపార్టెంట్, మహిళా సాధికారత 6 మార్కులు వస్తాయండి. నెక్స్ట్ 73, 74వ రాజ్యాంగ సవరణల నుంచి దాదాపుగా ఒక 4 మార్కులు అయితే వస్తాయి. మొత్తము 150 మార్కులకు గాను పేపర్ అయితే ఇవ్వడము జరుగుతుంది. ఓకేనా, అందరు కూడా గమనించాలి. ఇది లిస్ట్ అండి. ఎవరికైనా కావాలనుకుంటే కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతానండి. ఇది కంపల్సరీగా ఉండాలండి మీ దగ్గర. ఓకేనా. సో ఒక్కో టాపిక్ పైన ఒక వెయిటేజ్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. మన కోర్సులో కూడా, మన ఏపీ సచివాలయం కోర్సు 500 ఆఫర్ ఉంది కదండి. సో అది ఎప్పుడు కోర్స్ ఆఫర్ ఆపేస్తానో తెలియదు, ఎందుకంటే చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో అది ఇంకా కొనసాగుతూనే ఉందండి. పార్ట్ ఏ, పార్ట్ బి, ఈ సిలబస్ అంతా కవర్ చేస్తామండి. ఈ సిలబస్ మీరు దగ్గర పెట్టుకోండి. ఇవన్నీ కూడా, ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కవర్ చేస్తాం అందులో. ప్లస్ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కూడా అందులోనే కవర్ చేస్తామండి. సో చాలా చాలా తక్కువ అమౌంట్. అంతేకాకుండా ఒక్కో ఫ్యాకల్టీ 20 years ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ప్రొఫెషనల్స్ ఉంటారండి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఒకే వ్యక్తి అన్ని సబ్జెక్ట్ చెప్తున్నారు. దానివల్ల ఏమవుతుందండి, మీకు సరైనటువంటి అవగాహన, సరైనటువంటి సబ్జెక్ట్ అందదు. ఓకేనా. ప్రొఫెషనల్స్ ఉండాలి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో ప్రొఫెషనల్స్ ఉన్నప్పుడు మాత్రమే సమర్థవంతమైనటువంటి డేటా, మీకు చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్తారు, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఓకేనా. సో అదే విధంగా మీకు చెప్పించడం జరుగుతుందండి మన యాప్లో. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు సింపుల్గా ఏం చేస్తారంటే డెమో క్లాసెస్ వినండి. ఎక్కడైనా కూడా మీరు డెమో క్లాసెస్ వినండి, ఎలాంటి కోర్స్ తీసుకోవద్దు, ముందే చెప్తున్నాను. ఎంత మంచి ఫ్యాకల్టీ చెప్పినా కూడా మీకు అర్థం కావాలి, మీకు అర్థమయ్యేలా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి. ప్లస్ మనం పెట్టిన అమౌంట్ ఇక్కడ 500 500 అంటే చిన్న అమౌంటే. ఓకేనా, ఒక సినిమాకి పోయినంత కాదు ఫ్రెండ్స్తోని కదా. కానీ ఇక్కడ మనకు అమౌంట్ సమస్య కాదు, టైం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఉన్నటువంటి టైంలో సమర్థవంతంగా మనకు కోర్స్ అనేది అందించాలి, సింపుల్, యాజ్ పర్ ద సిలబస్ ప్రకారం. ఓకేనా. అదేవిధంగా మరి ఫ్యాకల్టీతో అయితే క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి. మనము ఒకసారి చూస్తే మాత్రం మీరు అస్సలే వదిలిపెట్టారు, అంత బాగుంది. ఇప్పటికే చాలా అంటే చాలామంది తీసుకున్నారని, హెవీ రెస్పాన్స్ నిజంగా చెప్పాలంటే. అది ఏ విధంగా వచ్చింది, ఒకరు తీసుకొని బాగున్నాయని వాళ్ళ యొక్క 4 ఫ్రెండ్స్ని జాయిన్ చేయించడం, అలా జరగడమే జరుగుతుంది నిజంగా.
చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది. మీరు కూడా ఒకసారి చూడండి. ఈ వెయిటేజ్కి సంబంధించి పీడిఎఫ్ కావాలనుకున్న వారు ఒకసారి కామెంట్ చేయండి. సో ఎక్కువ కామెంట్స్ వస్తే కంపల్సరీగా పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ ఎ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. బై. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఏపీ జాగ్రఫీ 26 జిల్లాల సమగ్ర సమాచారము టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ని అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. ప్రారంభ ఆఫర్ కింద కేవలం 99 రూపాయలకే అందజేస్తున్నాము. 100% సబ్జెక్ట్ అనేది ఇందులో కవర్ కావడము జరుగుతుంది. 4 టెస్టులు మన యాప్లో ఉచితంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 4 టెస్టులు రాసి మీకు నచ్చితేనే తీసుకోండి. కంప్లీట్గా అండి, డైరెక్ట్ బిట్స్ ఉండవు ఏవి కూడా. ఆల్మోస్ట్ 2 లైనర్స్, 3 లైనర్స్, 4 లైనర్స్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయండి.